ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి, శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. శని భగవానుడు మీనరాశిలో వక్రస్థితిలో ఉండే ఈ కాలం వృషభ రాశి వారికి ముఖ్యంగా లాభాలు, స్నేహితులు, పరిచయాలు, పెద్ద లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలను పునఃసమీక్ష చేయించే కాలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మీరు ఎవరిని నమ్మారు, ఎవరితో కలిసి ముందుకు వెళ్లారు, మీ ఆశయాలకు నిజంగా ఎవరు తోడుగా నిలిచారు అనే ప్రశ్నలకు ఈ కాలంలో సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ముందుగా ఒక విషయం చెప్పాలి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన ఒక పని, వాయిదా పడిన ఒక లాభం, లేదా నిలిచిపోయిన ఒక పరిచయం మళ్లీ కదలడం ప్రారంభించవచ్చు. శని వక్రస్థితి చాలాసార్లు కొత్తదాన్ని ఇవ్వడం కంటే మీకు రావాల్సింది మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ కాలం మంచి గుర్తింపును తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ దానికి తగిన బాధ్యత కూడా పెరుగుతుంది. మీ పనిని నిశ్శబ్దంగా గమనిస్తున్న వారు ఉంటారు. అందుకే చిన్న నిర్లక్ష్యాన్ని కూడా అలవాటు చేసుకోకండి. చుక్క చుక్కగా చేరిందే సముద్రం అన్నట్లు ఈ రోజు చేసిన చిన్న కృషి రేపటి పెద్ద ఫలితానికి కారణమవుతుంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాల కంటే ఇప్పటికే ఉన్న వ్యాపార వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెడితే మంచిది. పాత కస్టమర్లు, పాత ఒప్పందాలు, నిలిచిపోయిన బకాయిలు ఇవి మళ్లీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.
లాభం కోసం తొందరపడే సమయం కంటే లాభాన్ని నిలబెట్టుకునే సమయం ఇదని గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో ఆదాయం పూర్తిగా ఆగిపోతుందని చెప్పలేం, కానీ రావాల్సిన డబ్బు కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో అనవసర ఖర్చులను తగ్గించగలిగితే ఈ వక్రస్థితి ముగిసే సమయానికి మీ ఆర్థిక స్థితి మరింత స్థిరపడుతుంది. వివాహ యోగం ఉన్న వృషభ రాశి వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధాల విషయంలో పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు వెళ్లడం శ్రేయస్కరం. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇస్తే కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ఉండడం ఈ కాలంలో ఎంతో ముఖ్యం. కుటుంబ పరంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ కలిసే అవకాశం రావచ్చు. కొంతకాలంగా మాట్లాడని వారితో తిరిగి సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి స్వభావం స్థిరత్వాన్ని ఇష్టపడుతుంది. ఈ స్థిరత్వాన్ని శని ఈ కాలంలో మరింత బలపరిచే ప్రయత్నం చేస్తాడు. విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం క్రమశిక్షణతో చేసిన శ్రమ మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. ఒకసారి చదివిన దాన్ని పునశ్చరణ చేయడం వల్ల మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా గొంతు, మెడ, భుజాలు, శరీర బరువు, అలాగే అలసట వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. క్రమమైన నిద్ర, సమతుల్యమైన ఆహారం, కొద్దిపాటి వ్యాయామం ఈ సమయంలో మంచి సహాయకారిగా ఉంటాయి. కుజుని గోచారం మారే కొద్దీ మీ ధైర్యం, సంభాషణ తీరు, కుటుంబ బాధ్యతలు, తర్వాత సంతానం లేదా సృజనాత్మకత పనులపై దృష్టి మారుతూ ఉంటుంది. అదే సమయంలో గురు భగవానుని అనుగ్రహం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే ఆవేశం కంటే ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వృషభ రాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని జపించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, వృద్ధులను గౌరవించడం, మీ శక్తికి తగ్గ సహాయం చేయడం శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని భగవానుడు మీ వేగాన్ని పరీక్షించడు, మీ స్థిరత్వాన్ని పరీక్షిస్తాడు. వేర్లు ఎంత బలంగా ఉంటే వృక్షం అంత ఎత్తుకు ఎదుగుతుంది. ఈ శని వక్రస్థితి వృషభ రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః.